ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనాలని వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని పెద్ద ఎత్తున మరి 3 రోడ్ల జీపురిపల్లి 3 రోడ్ల జంక్షన్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మరి ఏదైతే మనం తీసుకున్న నిర్ణయం ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా ఏదైతే ప్రైవేటీకరణని వెనక్కి తీసుకొని మళ్ళీ గత ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని కొనసాగించే విధంగా ప్రభుత్వం పరంగా జరిగే విధంగానే మరి వారి మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యక్రమం చేపడుతున్నాం. అయినప్పటికీ కూడా మరి అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి మంత్రులు కానీ వారి ప్రజాప్రతినిధులు కానీ చెప్తా ఉన్నారు, మాకు అధికారం ఉంది, మేము మా అధికారంలో మేము నచ్చిన నిర్ణయాలు చేసుకుంటామని చెప్పి. కాబట్టే మేము ఒక మాట చెప్తున్నాం, ఇదేదో ఇవాళ కోటి సంతకాల కార్యక్రమం పూర్తి చేసినట్టే మా విధానం ఆగిపోదు, మా ఉద్యమం ఆగదు, మా ఆలోచన ఆగదు. మా ఆలోచన ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వీరు ఇచ్చిన కాలపరిమితిలో ఖచ్చితంగా దీన్ని ప్రైవేటీకరణ అడ్డుకునే ప్రతి కార్యక్రమాన్ని చేపడతాం, ప్రజల దగ్గర తీసుకెళ్తూనే ఉంటాం. లేని పక్షంలో ప్రజా కోర్టులో తక్షణంగా వాళ్ళు దోషులుగా నిలబడతాం. ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయం తెలుసు వారికి తప్పు జరుగుతుందని.